హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రత్యూష. వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్. ముందుగా ఫ్రెండ్స్, ఈరోజు మనము చాలా టేస్టీగా హోమ్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. మీరు స్క్రీన్ మీద చూస్తున్న చికెన్ కర్రీ ఎంత రిచ్గా ఆయిల్ పైకి తేలుతూ ఉందో చూడండి. నిజంగా అన్నం, ఇడ్లీ, దోశ దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నేను ఇక్కడ ½ కిలో చికెన్ తీసుకున్నాను. దీన్ని ముందుగా శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి మరోసారి బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇలా చేసే చికెన్ స్మెల్ లేకుండా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసి మంచిగా సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము అప్పుడు అందులో మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ కాసేపు ఫ్రై అయ్యాక ఇప్పుడు స్పైసెస్ వేసే టైము 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని అన్ని స్పైసెస్ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే స్పైసెస్ చికెన్కి బాగా పడతాయి. మనం కాసేపు ఫ్రై చేసుకోవాలండి. అలానే ఫ్రై చేసుకుని కాసేపు అలా మూత పెట్టుకుంటే మగ్గిపోతుందండి. ఇప్పుడు మనము చూసారు కదండి, ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలాగా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే చూసారు కదా, ఫ్రై అయిపోయిందండి. మసాలాలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము మీడియం సైజు మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో ఒకసారి కలిపితే బాగా కుక్ అవుతుంది. చికెన్ కాస్త బగ్గిన తర్వాత ఇప్పుడు మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను. టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకుంటాను. టమాటా బాగా కుక్ అయితే గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుని చికెన్ మరిగించుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనము గ్రీన్ చిల్లీస్ ఒక 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము సరిపడా వాటర్ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. గ్రేవీకి మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించండి. కొద్దిసేపటికి ఆయిల్ పైకి తేలుతుంది. అదేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాసేపు చికెన్ కర్రీని ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా పుదీనా, కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సూపర్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ చికెన్ కర్రీ కలరు, టెక్స్చర్ చూసి మీకు కూడా తినాలనిపిస్తుందా? నిజంగా ఈ కర్రీ చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసుకున్నాం, కానీ టేస్ట్ మాత్రం హోటల్ స్టైల్గా ఉంటుంది. చూసారా, ఆయిల్ పైకి తేలుతూ ఉండడం అంటే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. స్పైసెస్ అన్ని చికెన్లో బాగా ఇమిడిపోయాయి. ప్రతి ముక్క కూడా జ్యూసీగా, సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఇలా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఎవరికైనా ఈజీగా చేసేయచ్చు. కొత్తగా కుకింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఇది చాలా సింపుల్గా రెసిపీ, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. ఇది హాట్ అన్నం మీద వేసుకుని తింటే నిజంగా ఒక్కసారి తిన్నాక మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అలాగే ఇడ్లీ, దోశతో కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం ఇష్టపడే రెసిపీ ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.